Saddened and sorrowful, coagulated at the departure of his honored servant and our favorite uncle Timothy, in the wee hours of today, according to the heavenly call of our Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరలోక పిలుపును అనుసరించి దేవుణ్ణి ఎంతగానో సేవించి ఆయన ద్వారా ఘనపరచబడినటువంటి దేవుని దాసుడు సహోదరుడు తిమోతి గారు వారి యొక్క చిరాగృహ పిలుపు ఈ సందర్భంలో ఎంతో విచార వదనాలతో మనం అందరం కూడా ఇక్కడ కూర్చున్నాం. As the coin has both sides both valid, this occasion has both sides both valid. As the coin has both sides both valid, this occasion has both sides both valid. చూడండి, ఒక నాణానికి ఇరువైపులా కూడా ఏ రీతిగా అయితే ఆ విలువ ఉంటుందో అదే రీతిగా ఈ సందర్భంలో కూడా ఈ సంగతి కూడా ఆ రీతిగానే ఇరువైపులా ఎంతో విలువ కలిగినటువంటి సందర్భం. On one side, although it's a emotional occasion, ఒక ప్రక్కన చూస్తే ఇది ఎంతో ఉద్రేకపూరితమైనటువంటి దుఃఖపూరితమైన వాతావరణంగా ఉన్నప్పటికీ, on the other side it's devotional occasion. వేరే ప్రక్క మనం చూసినప్పుడు అదే ఎంతో భక్తి అనురాగాలతో లేకపోతే మనం సమర్పించుకునేటువంటి ఆ యొక్క తరుణంగా కూడా ఉంది. I do not merit to stand before the mortal remains of this honored servant దేవుని who ద్వారా served the Lord for long 6 decades faithfully and sincerely and honestly. దేవుని దాసుడు ఇంచుమించు 6-7 దశాబ్దాల కాలము దేవుని ఎంతో యథార్థంగా ఎంతో నమ్మకంగా హృదయపూర్వకంగా సేవించిన దాసుని యొక్క భౌతిక కాయం ముందు ఈ రీతిగా నిలబొట్టుకు నాకు అర్హత లేదు. I haven't anticipated this emotional and devotional day would happen so soon. ఇటువంటి ఎంతో దుఃఖపూరితమైన ఉద్రేకపూరితమైనటువంటి అంతేకాకుండా దేవునికి అంకితం చేసుకునేటువంటి ఇటువంటి దినము ఇంత తొందరగా మనకి ఎదురవుద్దని నేను ఎప్పుడు కూడా ఊహించలేదు. But the ways of the Lord are deep in the seas and his way is perfect. దేవుని యొక్క మార్గాలు చూస్తే సముద్ర అగాధాల్లో ఉంటూ ఉన్నాయి, మన యొక్క గ్రాహ్యానికి మించిన మార్గాలు అవి. Whatever it does is right and faithful. దేవుడు ఏమి చేసినా గానీ ఆయన సరిగానే చేస్తాడు. ఆయన ఎంతో విశ్వాస యోగ్యుడైనటువంటి దేవుడు. On this occasion I would like to draw your attention towards the most familiar portion written by the Holy Spirit through the holy hands of Paul the Apostle. ఎంతో అపోస్తలుడైన పౌలు పరిశుద్ధమైన హస్తాలతో దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు లిఖించినటువంటి చిరపరిచయమైనటువంటి ఆ వాక్య భాగాన్ని ఈ సందర్భంలో మనం చూసుకుందాం. Thessalonians chapter 4. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. Reading from verse 13 all the way down to verse 18. 13వ వచనం మొదలుకొని 18వ వచనం వరకు. 1 Thessalonians chapter 4 reading all the way from verse 13 down to 18. మొదటి తెస్సలోనికైలకు 4వ అధ్యాయము 13 నుంచి 18 వరకు. But I would not have you to be ignorant, brethren, concerning them which are asleep, that ye sorrow not, even as others which have no hope. 14 చదవండి. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మినడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. For this we say unto you by the word of the Lord, that we which are alive and remain unto the coming of the Lord shall not prevent them which are asleep. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరుతోను పరలోకము నుండి ప్రభువు దిగవచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. Then we which are alive and remain shall be caught up together with them in the clouds to meet the Lord in the air, and so shall we ever be with the Lord. కాబట్టి ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. The Holy Spirit has foresaw all the things that are going to happen in relation to the human generation down to Genesis all the way down to Revelation. ఆది కాండము మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా
ఈ మానవాళికి ఏమి సంభవిస్తుంది, ఈ సంగతులన్నీ కూడా దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు ఎంతో చక్కగా వ్రాయించి ఉంచాడు. The Holy Spirit has taken care and scope and attention to mention the birth of a human down to the death of a human being. చూడండి, ఒక మరి మానవుని యొక్క ఆ లోతైనటువంటి ఆ జీవితంలో కూడా జరిగేటువంటి సంగతులన్నీ కూడా ఎంతో వివరంగా రాసేదానికి దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు మరి అంగుళమంగుళం కూడా ఏ రీతిగా జరుగుద్ది అనేటువంటిది రాసేదానికి ఆయన మరి పూనుకొని రాశాడు. The Holy Writ has treasured all the things that are necessary for our emotion and devotion. మనము దేవుని కొరకై సమర్పించుకునేలాగున, లేకపోతే మన యొక్క మరి ఆయా రకాలైన ఉద్రేక పూరితమైన వాతావరణాల్లో ఏ రీతిగా మనం ఉండాలి, వీటన్నిటికి సంబంధించిన సంగతులు పరిశుద్ధాత్ముడు ముందుగానే లిఖించి ఉంచాడు. Paul has taken time to send this message to the Thessalonians that there is a hope for the people that are slept in the Lord and they are going to come with the Lord as well. చూడండి, దెసలోనికైలో ఉండేటువంటి ఆ విశ్వాసులకి నిరీక్షణ కలిగించేదానికి, ఎవరైతే మరి క్రీస్తునందు మరి నిద్రించారో వారందరూ కూడా ఆయనతో పాటు వస్తారనేటువంటి ఆ నిరీక్షణ కలిగించేదానికి అపోస్తలుడైన పౌలు ఈ యొక్క సంగతులు రాస్తూ ఉన్నాడు. Undoubtedly, the death is a sure loss for any family for that matter, and especially to this family and the individual church and the universal church as well. నిజంగా మనం చూస్తే ఎవరైనా మన యొక్క గృహంలో మరణిస్తే ఖచ్చితంగా అది ఎంతో మరి లోటు మిగులుస్తుంది. ప్రత్యేకంగా ఈ కుటుంబానికి కావచ్చు, స్థానిక సంఘానికి కావచ్చు, సార్వత్రిక సంఘానికి కావచ్చు, ఈ మరణం ఎంతో లోటుని ఖాళీని మిగిల్చింది. I believe that uncle's loss has not only created void to the family, but a bigger unfillable void has been created to the universal church, especially to our fellowship that has scattered across the world. సహోదరుడు, మరి ఈ రీతిగా మహిమలోనికి పిలువబోట అనేటువంటిది ఏ అనుమానం లేకుండా కుటుంబానికి ఎంతో లోటు కలిగించింది. అంత మాత్రమే కాకుండా మన యొక్క సహవాసాల్లో సార్వత్రికంలో చెదిరినటువంటి సార్వత్రిక సంఘంలో పూడ్చలేనటువంటి లోటుని సహోదరుని యొక్క మహిమ ప్రవేశము ఆ రీతిగా కలిగించింది. However, the Holy Spirit has taken concern in relation to the situations like this, which are sorrowful and painful, that we may take courage to strengthen and encourage ourselves, comfort and console towards His glorious appearing. ఇటువంటి మరి ఎంతో చింతాక్రాంతమైనటువంటి దుఃఖభరితమైనటువంటి ఇటువంటి సందర్భాల్లో ఏ రీతిగా మనల్ని మనం ప్రోత్సహించుకోవాలి, ఏ రీతిగా మనల్ని మనం ఆదరించుకోవాలి, ఈ సంగతులన్నీ కూడా ముందుగా గుర్తెరిగిన వాడే పరిశుద్ధాత్ముడు ఈ మాటలన్నీ కూడా గ్రంథంలో లిఖించి ఉంచాడు. I would like to highlight 3 classes of the people that are mentioned in the scripture portion which we have just read. మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో ఇప్పుడే మనం చదువుకున్నాం 3 తరగతులకు చెందినటువంటి వ్యక్తుల గురించి అక్కడ ఉంది. మరి వారి గురించి చూద్దాం. Number 1 Thessalonians chapter 4 verse 13. మొట్టమొదటి తరగతికి చెందిన వారు 4వ అధ్యాయము, తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. The people which have no hope. నిరీక్షణ లేని వారు. This is the class that we come across in a large multitudes across the world. ప్రపంచంలో ఎక్కడికి పోయినా కానీ మరి అనేక ప్రాంతాల్లో ఎక్కువగా కనబడేటువంటి వారు వీరే. The people that have no hope. నిరీక్షణ లేని వారు. This is the hallmark of a Christian faith with respect to the other faith. That a Christian faith has a hope after death, but whereas other faiths we do not find that. క్రైస్తవత్వంలో ఉండేటువంటి విశ్వాసానికి వేరే మతాల్లో ఉండేటువంటి విశ్వాసానికి ఎంతో ప్రస్ఫుటమైనటువంటి భేదం ఇదే. ఒక క్రైస్తవుడు ఈ లోకాన్ని విడిచినా కానీ నిరీక్షణ కలిగిన వాడు ఈ లోకాన్ని విడుస్తాడు. వేరే మత విశ్వాసాల్లో ఏమవుతుందో తెలియక అయోమయంగా వారి జీవితాన్ని ముగిస్తారు. So first category belongs to that class where the people live in a hopeless condition. కాబట్టి మొట్టమొదటి తరగతికి చెందిన ప్రజలు మనం చదువుకున్న రీతిగా నిరీక్షణ లేనటువంటి ప్రజలు. They were away from the hope. వారు మరి నిరీక్షణకు దూరస్తులుగా, మరి వారికి ఎటువంటి నిరీక్షణాస్పదము లేదు. They haven't come to the hope. వారు ఆ నిరీక్షణ చెంతకు రాలేదు. Then you may ask me, what is the hope? కాబట్టి మీరు అడగొచ్చేమో అసలు నిరీక్షణ అంటే ఏంటయ్యా అని. The Bible says Christ is the hope of the glory. కాబట్టి మరి బైబిల్లో రాయబడి ఉంది యేసుక్రీస్తు వారే మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. Hope is not a simple word. నిరీక్షణ అంటే ఏదో మరి ఆ మామూలు మాట కాదు అది. Hope is not a phenomena.
Hope is not a principle or phenomenon. ఇక్కడ మరి ఈ నిరీక్షణ అనేటువంటిది ఏదో ఒక నియమం గాని లేకపోతే ఏదో సంగతి కాదు ఇది. Hope is not a process, but hope is the person, Jesus Christ. మరి నిరీక్షణ అనేటువంటిది ఏదో ఒక ప్రక్రియ కాదు గాని ప్రభువైన యేసుక్రీస్తు వారనే వ్యక్తే ఆ నిరీక్షణ అయి ఉన్నాడు. He is the hope of the glory. ఆయనే మహిమా నిరీక్షణ He is the hope of the world. ఆయన ఈ లోకానికి నిరీక్షణ. He is the hope of the hopeless. అంతేకాకుండా మరి ఈ యొక్క సర్వ లోకానికి పంటకు ఆయన నిరీక్షణ. Maybe you are seated over here or listening live stream across the world, and you are not really enjoying the hope of this world, which is Jesus Christ. బహుశా నువ్వు ఇక్కడ కూర్చుని వింటూ ఉండొచ్చు, లేకపోతే యూట్యూబ్ ద్వారా ప్రపంచంలో ఎక్కడున్నా కానీ వింటూ ఉండొచ్చేమో. ప్రభువైన యేసుక్రీస్తు వారు దయచేసేటువంటి ఆయనలో ఉండేటువంటి ఈ నిరీక్షణను లేనివాడుగా ఉన్నావేమో చూసుకో. Have you come to this hope? ఈ నిరీక్షణను నువ్వు స్వీకరించావా? ఆయన చెంతకు వచ్చావా? What is this hope could bring in your heart? ఒకవేళ ఈ నిరీక్షణే గాని నువ్వు కలిగి ఉంటే నీ జీవితంలో నీ హృదయంలో ఈ నిరీక్షణ ద్వారా వచ్చే లాభం ఏంటి? It just transforms your heart phenomenally. నీ యొక్క హృదయాన్ని ఉన్నపోటునది రూపాంతరపరుస్తుంది. It gives peace. అది నీకు మరి సమాధానాన్ని It ఇస్తుంది, gives joy. సంతోషాన్ని ఇస్తుంది, It gives glory. అది నీకు మహిమనిస్తుంది. And it gives hope. అంతేకాకుండా మరి అత్యంత It నిరీక్షణ gives forgiveness. అది క్షమాపణ ఇస్తుంది, It gives repentance. అది పశ్చాత్తాపాన్ని ఇస్తుంది. And it gives a hope that one day you would be with God. ఒకానొక దినాన్ని నేను నా ప్రభువుతో ఉంటాను అనేటువంటి ఆశను పుట్టించేది నిరీక్షణ. You may ask me as to why we need to believe Jesus Christ, who is the hope of the glory. బహుశా నువ్వు అడగొచ్చేమో, మహిమా నిరీక్షణ అయినటువంటి యేసుక్రీస్తునందు నేనెందుకు విశ్వాసం ఉంచాలండి అని. The Bible says that Jesus came into this world to die for us on the cross. బైబిల్లో రాయబడింది కదా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి నీ కొరకు నా కొరకు కలువరి శిలువపై మరణించేదానికి వచ్చాడు. We are all born to live. మనమందరం కూడా మరి బ్రతికే దానికి పుట్టాం. There is only one person in the whole history of a human culture and nation where a person was born to die but not to live. మానవ చరిత్రలో కావచ్చు, మానవాళి యొక్క సంస్కృతిలో కావచ్చు, ఒకే ఒక వ్యక్తి మరణించేదే తన యొక్క గమ్యముగా కలిగిన వచ్చిన వ్యక్తి, ఏకైక వ్యక్తి ఆయన. That is Jesus Christ. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. He has courage and guts to say that I am going to lay down my life and I have power to take it back. నా యొక్క ప్రాణాన్ని అర్పించేదానికి నా అధికారం ఉన్నది, నా ప్రాణాన్ని తిరిగి తీసుకునేదానికి కూడా నాకు అధికారం ఉన్నదని ధైర్యంతో చెప్పగలిగిన వ్యక్తి ఆయన ఒక్కడే. Because he has loved us so much so that he laid down his life on the cross. ఆయన నిన్ను నన్ను ఎంతగా ప్రేమించాడంటే కలువరి శిలువపై తన ప్రాణాన్ని ఆయన పణంగా అర్పించాడు. He shed his precious blood on the cross. ఆ కలువరి శిలువపై తన ప్రశస్త రక్తాన్ని Died on the కార్చాడు. cross. ఆయన కలువరి శిలువపై He మరణించాడు, was buried, ఆయన పాతి పెట్టబడ్డాడు, rose again, తిరిగి లేచాడు, seated in heavenly places, పరలోక స్థలాల్లో ఆయన ఆసీనుడై ఉన్నాడు. and he is on the throne. ఆయన ఇప్పుడు సింహాసనాసీనుడుగా ఉన్నాడు. He executed everything according to the word of his mind. సమస్తము కూడా తన యొక్క మనసులో తన యొక్క బలము చొప్పున వచ్చేటువంటి ఆ మాట ద్వారా సమస్తాన్ని ఆయన నిర్వహిస్తున్నాడు. If you haven't come to this hope of Christ, ఒకవేళ ప్రభువైన యేసుక్రీస్తు అనేటువంటి ఈ నిరీక్షణ చెంతకు నీవు ఇంకా వచ్చి ఉండకపోతే, today is the day of salvation. నేడే రక్షణ దినము. Do not neglect. నువ్వు నిర్లక్ష్య పెట్టుకు. You can't linger in the hopelessness as long as you want to live in this world. నీవు ఈ లోకంలో జీవించినంత కాలము నిరీక్షణ లేని స్థితిలో తచ్చాడేటువంటి అవసరం ఉండదు. If you live like that, you will have a fatal end. ఒకవేళ ఆ రీతిగానే ఎటువంటి నిరీక్షణ లేకుండా నువ్వు బ్రతుకుతూ ఉంటే నీ అంతము ఘోరమైన అంతము. You will have your life will be at stake. అంతేకాకుండా నీ జీవితానికి ఎటువంటి అయోమయంలో ఉండి మరి అది గందరగోళంగా ఉంటుంది. And you are heading to hell. అంతేకాకుండా నరకానికి పోయేవాడిగా ఉంటావు. We don't like any one of us who are seated over here and listening across the world that you should run towards the direction of the hell. ఇక్కడ కూర్చున్న వారు కావచ్చు, ప్రపంచ వ్యాప్తంగా మరి ఈ రీతిగా చూస్తూ వింటున్న వారు కావచ్చు, ఏ ఒక్కరూ కూడా నరకానికి పోవాలనే ఆశ మాకు లేదు. The Lord has given you occasion wherein you can come back to the cross again. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరలా నీవు శిలువ చెంతకు తిరిగి వచ్చేటువంటి ఒక అవకాశాన్ని ఇచ్చాడు. Would you like to accept this occasion? మరి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటావా? How long you will reject the free gift of salvation? దేవుడిచ్చేటువంటి ఉచిత రక్షణ వరాన్ని ఎంతకాలం తిరస్కరిస్తావు? How long you will live without hope? ఎంతకాలం నిరీక్షణ లేకుండా బ్రతుకుతావు? This is a simple free gift offered for free. ఇది మరి సామాన్యంగా ఉచితంగా నీకు నాకు అనుగ్రహించబడినటువంటి ఈవి.
Believe on the Lord Jesus Christ and thou shalt be saved. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, నీవు రక్షింపబడుదువు. Don't think that the world is going to be better tomorrow and day after as well. ఏదో రేపటి దినాన్ని ఈ లోకం ఇంకా ఎంతో చక్కగా ఉంటుంది, ఎల్లుండి ఇంకా బాగుంటుందని కలలు వద్దు సుమా. Don't think that you have hope in you. నేనేదో చేసేయగలను అనేటువంటి ఆ యొక్క నిరీక్షణ నీలో నీకొద్దు. Don't keep in your hope in your family. లేకపోతే నా కుటుంబం నాకేదో చేస్తుందనేటువంటి ఆశ నీకొద్దు. Don't keep your hope on any movable things or any permanent or temporary things. ఈ మరి దృశ్యమైనవి తాత్కాలికమైనవి నీ ఎదుట నీ కనబడే వాటి ద్వారా నేను ఏదేదో సాధించగలను అనేటువంటి ఆ తప్పుడు ఆశ వద్దు. So the COVID-19 pandemic that ravaged the whole world for last 9 months, the human history has never seen such a pandemic for the last 1 century. చూడండి, గత మరి 100 సంవత్సరాల కాలంలో లేనటువంటి, మానవ చరిత్రలో లేనటువంటి మరి ఈ యొక్క COVID-19 అనేటువంటి ఈ యొక్క మహమ్మారి ప్రపంచమంతా ప్రతి దేశంలో కూడా మరి విలయ తాండవం చేస్తూ ఉంది. What happened to Job? What happened to Job? You become jobless. కాబట్టి నీ యొక్క ఉద్యోగానికి ఏమైంది? నిరుద్యోగిగా మారిపోయావే. What happens to your finance? You become bankruptcy. నీ యొక్క డబ్బు ఏమైపోయింది? దివాళా తీసేసావు కదా. What happened to your health? You become sick. నీవు మరి ఆరోగ్యముగా ఉంటాననుకున్నావు, తీరా చూస్తే రోగగ్రస్తుడిగా అయిపోయావు. All your hopes have been shattered. కాబట్టి నీ నిరీక్షణలు, నీ ఆశలన్నీ కూడా చెల్లాచెదరైపోయాయి. There is nothing that seems to be good for you in the at hand. చూడండి, ఈ దినాన్ని చూస్తుంటే దేనిలో కూడా నీకు మేలైనది కానరావటం లేదు. Before it could be too late in our life, ఆలస్యం కాకముందే నీ జీవితంలో come to the cross of Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సిలువ చెంతకు రా. Uncle Timothy used to always talk about the repentance before he starts his message. చూడండి, సోదరుడు తిమోతి గారు ఆయన మరి తన యొక్క వర్తమానము ఆరంభించేదానికి ముందు ఎప్పుడు కూడా ఆ పశ్చాత్తాపం గురించి చెప్తుండేవాడు, మారు మనసు గురించి. And in the end of his meeting, he used to give an altar call. అంతేకాకుండా ఆ కూడిక అంతంలో కూడా మరి పిలిపిచ్చేవాడు. He has such a burden for the perishing soul. నశించిపోయే ఆత్మల పక్షంగా అటువంటి భారము కలిగి ఉండిన వ్యక్తి ఆయన. At the mortal remains of this honored servant, we want to challenge you to accept the hope which is Jesus Christ. దేవుడు గణపరిచినటువంటి దాసుడు ఆయన యొక్క భౌతిక కాయం చెంత ప్రభువైన యేసుక్రీస్తు వారే నిరీక్షణగా ఉంటుండగా ఒక సవాలు విసురుతూ ఉన్నాం, ఆయనను నీ నిరీక్షణగా నీ జీవితంలో చేర్చుకో. What is the second group that Paul writes here? పౌలు రాస్తున్నటువంటి రెండవ తరగతికి చెందినటువంటి ప్రజలెవరు? 1 Thessalonians chapter 4 verse 15. 4వ అధ్యాయము 1 దశలోని 15వ వచనము. For this we say unto you by the word of the Lord, that we which are alive and remain unto the coming of the Lord shall not prevent them which are asleep. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. And the second group is which are alive. రెండవ గుంపు ఏంటంటే సజీవులైన వారు. This is the class to which we belong. నీవు నేను కూడా ఈ తరగతికి చెందిన వారిమి. We are still alive today. ఈ దినాన్ని మనం ఇంకా సజీవులుగా ఉన్నాం. This is because of his sheer grace and faithfulness that lavished upon us time and again, and his mercies are new every morning and new every evening. ఇదంతా కూడా అనుదినము కూడా నూతన పరచబడుతున్నటువంటి ఆయన కృపా వాత్సల్యతలను బట్టి, అనుదినము ఆయన యొక్క కృపను కనికరాన్ని మన మీద కుమ్మరిస్తున్న కారణాన్ని బట్టి ఈ దినాన్ని నీవు నేను కూడా సజీవుల భూమిలో సజీవులుగా ఉండగలిగాం. Why are we alive today? మనం ఈ రోజుని ఎందుకు సజీవులుగా ఉన్నాం? It is just for this glory. ఆయన యొక్క మహిమార్థమై మనం సజీవులుగా ఉన్నాం. If there is no glory through our life, there is no meaning in living our lives. ఒకవేళ అటువంటి మహిమే గాని లేకపోతే మనం బ్రతికి కూడా ఫలితము శూన్యము. His honored servant has lived for his glory for all these 6 decades. దేవుడు గణపరిచినటువంటి ఆయన యొక్క దాసుడు తిమోతి గారు గత 6 దశాబ్దాలుగా దేవుని యొక్క మహిమార్థమై ఆయన జీవించారు. I first saw uncle down in 1983 or 84 during convocations. మొట్టమొదటిసారి నేను తిమోతి గారిని చూసింది ఎప్పుడంటే 1983, 84 ఆ యొక్క పరిశుద్ధ మహాసభల్లో చూశా. He was helping in the interpretation on the dais. ఆయన మరి ఆ యొక్క పుల్పిట్ మీద ఉండి మరి వాక్యాన్ని భాషాంతరం చేసి తెలుగులో చెప్తుండేవారు. He was so ferocious
and jealous for the Lord. ప్రభు కొరకై ఎంతో ఆసక్తి కలిగిన వాడుగా, ఎంతో తాను మరి ప్రభు పని నిమిత్తమై చింతించిన వాడుగా ఉన్నాడు. So his departure has to make us to again consecrate ourselves in a fresh way. ఈ దినాన్ని ఆయన మన మధ్యలో నుంచి వెళ్ళిపోయారు అనేటువంటిది మనం నూతనంగా మనల్ని దేవునికి అర్పించుకునే దానికి ప్రోత్సహించే విషయంగా ఉండాలి. I would like to highlight 5 issues or 5 things in relation to uncle's life. సహోదరుని యొక్క జీవితం గురించి ఒక 5 సంగతులు, ఒక 5 మాటలు మీకు చెప్తాను. Number 1 is ministry. మొట్టమొదటిది ఏంటంటే ఆయన పరిచర్య. His ministry was so consistent and he never ceased to minister unto the Lord faithfully and sincerely. ఆయన పరిచర్య ఎంతో స్థిరమైన రీతిలో కొనసాగింది. ఏ సందర్భంలో కూడా పరిచర్య ఆపేశారని కానీ, లేకపోతే మరి నమ్మకత్వం లేకుండా ఉన్నారని కానీ లేదు, ఎప్పుడు నమ్మకస్తుడిగా కొనసాగాడు. It doesn't mean that his spiritual journey or sojourning has a red carpet life. అంటే దాని అర్థం ఏంటంటే ఆయన యొక్క ఆత్మీయ జీవితము అది ఏదో మరి ఎంతో పూలపాన్పులాగా కొనసాగిపోయిందని కాదు. He has gone through all the types of the way which a Christian is supposed to be: trials, turmoils, tempest, tranquility, peace and what not. ఒక క్రైస్తవుడు ఎటువంటి పరిస్థితుల గుండా వెళ్తూ ఉంటాడో, కష్టాలు, శ్రమలు, హింసలు, బాధలు, అదే సమయంలో సంతోషము, సమాధానము, శాంతి, ఇవన్నీ కూడా ఇటువంటి మార్గం గుండా ఆయన పయనించారు. But nothing hindered him అయితే ministering unto the Lord. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా, కష్టం కావచ్చు, సంతోషం కావచ్చు, దేవుని సేవించేదానికి ఆయనకి ఏది ఆటంకం కాలేదు. I do not merit to share dayas with him. I do not merit to share ఆయనతో the పాటు pulpit ఆ with- యొక్క పుల్పిట్ మీద నిలబడేటువంటి యోగ్యత నాకు లేదు. But it pleased the Lord to share the dayas and the pulpit with uncle, his honored servant, for so many times. అయితే అనేక పర్యాయాలు మేమిద్దరం కూడా ఒకే ఆ పుల్పిట్ మీద ఉండటం సంభవించింది, దేవుడు అనుమతించాడు. We used to help in the youth camps, యవనస్తుల కూడికల్లో సహాయపడడానికి వచ్చేవారిమి, convocations లేకపోతే మరి పరిశుద్ధ సమాజ కూడికలు, and anniversaries in Jehoshama, Chennai and other parts of the world. లేకపోతే మరి మెడ్రాస్లో జెహోవా షమ్మాలో యానివర్సరీ మీటింగ్లు కావచ్చు, లేదా ప్రపంచంలో పలు ప్రాంతాల్లో. Even my age is not the experience of uncle, but uncle used to help me and encourage me so much so that I can take the lion's share of the ministry when we share the pulpit. ఆ పుల్పిట్ మేము ఉన్నప్పుడు తీరా చూస్తే సహోదరునికి ఉన్నటువంటి ఆయన యొక్క ఎక్స్పీరియన్స్ అంత నా వయసు ఉండింది కాదు. అయినప్పటికీ కూడా ఆయన ఎంతగానో నన్ను ప్రోత్సహిస్తూ పరిచర్యలో నన్ను ముందుకు నెట్టేవాడు. I used to shiver and shock as he was sitting behind me as I ministering unto the Lord. నేను దేవుని సన్నిధిలో నిలబడి పుల్పిట్ మీద ఉండి వాక్యం చెబుతూ ఉంటే నా వెనకాల ఆయన కూర్చునేవాడు, నాకేమో దడబుట్టేది. This has been a practice when we share the pulpit. He never discouraged, but he used to encourage me every time and pray for me too. ఎన్నోసార్లు ఆయనతో పాటు పుల్పిట్ పంచుకున్నప్పుడు ఏమాత్రము ఎప్పుడు నిరుత్సాహపరచలేదు, కానీ అనేక పర్యాయాలు నా నిమిత్తమై ప్రార్థించి ఎంతో ప్రోత్సహించినటువంటి దైవజనుడైన. Number 2 is messages. రెండవదిగా ఆయన ఇచ్చిన వర్తమానాలు. In the beginning, I was under impression that he is just an interpreter. నేను ఆరంభంలో అనుకునేవాడిని కదా, ఈయన తర్జుమా చేసే ఉద్యోగమే అనుకున్నాను. I haven't known that he was such a stunning speaker as well. అయితే ఎంతో చక్కటి ఉద్యోగాన్ని తీసుకురాగలిగినటువంటి వర్తమానికుడు అనేటువంటిది ఆరంభంలో నాకు తెలిసింది కాదు. But as the days passed by, when I started to listen to him in several parts of this Telugu speaking land, I could realize that God has specially anointed him to deliver his messages, to touch the hearts of the people. అయితే దినాలు గడిచే కొద్దీ కూడా ఈ తెలుగు రాష్ట్రాల్లో మరి ఆయా ప్రాంతాల్లో ఆయన దేవుని యొక్క వాక్యం అందిస్తూ ఉంటే అప్పుడు నేను గ్రహించాను, దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిలో ఉద్యోగం తీసుకొచ్చేదానికి దేవుడు అభిషేకించిన దైవదాసుడు ఈయన, వర్తమానం కలిగిన దైవదాసుడు అనేది గ్రహించాను. He has a tremendous potential and a gift that he can touch not only the head but especially the heart. చూడండి, ఆయన ఇచ్చేటువంటి వర్తమానం ద్వారా ఆయనకి దేవుడు ఎంతటి తలాంతి ఇచ్చాడంటే, ఏదో మన యొక్క మనసులో అది దూరి జ్ఞానాన్ని మరి పెంచుకునేదానికే కాదు, కానీ దాన్ని అన్వయించుకునేలాగా హృదయములో ప్రవేశించే వర్తమానాలు ఇచ్చేవాడు ఆయన. It is not that easy to ask uncle to stay for such long 9 months, especially in Hebron, but this pandemic has confined him to be here and to sow the assembly, and across the world the saints that are scattered continually every Sunday used to share the pulpit. చూడండి, మరి
ఎడతెగక 9 మాసాలు ఆయన ఇక్కడ ఆయన ఉంచడం అనేటువంటిది ఇది అసాధ్యమైన సంగతి. కానీ ఈ కోవిడ్-19 వచ్చిన కారణాన్ని బట్టి ఆయన 9 మాసాలుగా హెబ్రోన్లోనే ఉంటున్నాడు. నిజంగా ఒకే చోట ఆయన ఉంచలేము. ప్రపంచం అంతా కూడా ఇంచుమించు ప్రతి వారం కూడా ఆయన ఇచ్చిన వర్తమానాలు వింటూ వచ్చారు. I was really shocked as to why the Lord has kept uncle all these 9 months here, but now I really understand that is his lost leg of ministry, and this church and part of the saints scattered across the world has lost messages. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఏంటి తిమోతి అన్న మరి ఆయన కంటిన్యూస్గా 9 మాసాలు ఒకే చోట ఉండటం ఏంటి అని చెప్పేసి నేను ఆశ్చర్యపోయేవాడిని. కానీ ఇప్పుడు అర్థమవుతుంది ఆయన యొక్క జీవితంలో ఆఖరి దశలో చేయబడేటువంటి పరిచర్య ఇక్కడ ఉండేటువంటి విశ్వాసులకి ప్రపంచమంతా వినేలాగున దేవుడు ఈ రీతిగా ఇక్కడ ఉంచాడనేది ఇప్పుడు అర్థమవుతుంది. I strongly believe over the 6 decades never he has ministered in this particular assembly for 9 long months, sharing the dayas time and again. నేను అనుకుంటాను కదా, మరి నేను ఎప్పుడు కూడా చూడలేదు కూడాను. తన యొక్క 60 సంవత్సరాల పైన ఆ పరిచర్య దినాల్లో చూస్తే హెబ్రోనులో ఉండి మరి ఎక్కడికి పోకుండా 9 నెలలు కంటిన్యూగా చేసింది ఇప్పుడే, ఇంతకు ముందు ఎప్పుడు చేయలేదు ఆయన. Glory to God for this ministry which the Lord has accomplished through his honored servant, which we consider it as a lost leg of his ministry. అయితే మరి ఆయన చేసినటువంటి ఆ మహిమయుక్త పరిచర్యను బట్టి దేవునికి ఎంతో వందనస్తులమి. అయితే దేవుడు దాన్ని తన యొక్క జీవితంలో చరమాంకంలో చేసేటువంటి పరిచర్యగా స్థిరపరిచి ఆయన ఇక్కడ వాడుకున్నాడు. Number 3 is model life. మూడవ చూస్తే ఆయన యొక్క నైతిక జీవితం. Madhuri. He was not only a preacher, but he used to live as a role model for the people to think of, to follow, to pursue. ఆయన మరేదో వాక్యం అందించి ఆ రీతిగా ఉండడం కాదు, కానీ అనేక మందికి ఆయన ఆదర్శప్రాయుడిగా, ఆయన అడుగుజాడలలో అనుసరించేదానికి ఆదర్శప్రాయుడిగా ఆయన జీవించారు. Very rarely we come across preachers with their role modelship. చూడండి, అనేక మంది బోధకులను మనం చూస్తూ ఉంటాం, కానీ అంత ఆదర్శప్రాయులుగా వారు ఉండరు. We preach one thing and we do other thing, but uncle has coincided both the things. అనేక పర్యాయాలు మనం బోధించేది ఒకటి, మనం జీవించే విధానం వేరేగా ఉంటుంది, చేసేది వేరేది ఉంటుంది. కానీ సహోదరుడు ఆయన ఏదైతే చెప్తూ వచ్చారో ఆ ప్రకారమే జీవిస్తూ వచ్చారు. He used to talk and walk and share his thoughts with anybody equally. There is no difference and partiality. ఎటువంటి పక్షపాతం కానీ ఎటువంటి వ్యత్యాసాలు చూపించకుండా ఎవరితో అయినా కావచ్చు అందరితో కూడా సరి సమానంగా ఆయన మరి వాటిని పంచుకుంటుండేవారు. I do believe that he has liked me so much so that he used to pat me whenever I come across and wish him. నేను ఎప్పుడు వచ్చినా ఆయన వచ్చి అన్నా వందనాలు అని చెప్పేసి అంటే వెంటనే నా భుజం తట్టుతూ ఉండేవాడు ఆయన. And his humility all the time humbles me as well. చూడండి, ఆయన యొక్క దీనత్వాన్ని చూచి అనేక పర్యాయాలు అది నాకు సవాలుగా ఉంటుంది. So we need to consider this model life as well. కాబట్టి ఆయన యొక్క ఆదర్శవంతమైన జీవితాన్ని కూడా మనం గమనించాలి. This is as to why we are kept alive today. అందుచేతనే మనం ఈ దినాన్ని సజీవులుగా ఉంచబడ్డాం. Number 1 is ministry. మొట్టమొదటిగా చూస్తే ఆయన యొక్క పరిచర్య. Number 2 is messages. రెండవదిగా ఆయన ఇచ్చిన వర్తమానములు. Number 3 is model life. మూడవదిగా ఆయన యొక్క ఆదర్శవంతమైన జీవితము. Number 4 is memory. నాలుగవది చూస్తే ఆయన జ్ఞాపక శక్తి. He has an incredible memory. ఆయన జ్ఞాపక శక్తి అంటే మరి మామూలుది కాదు, నీలాంటిది నాలాంటిది కాదు. Whomsoever he comes across, he usually calls them by name. చూడండి, ఎవరెదురైనా కానీ పేరు పెట్టి పిలిచేవాడు. And also he geotags them with their location. వెంటనే అనేవాడు, నువ్వు ఫలానా బెజవాడ శాంతమో కదా, నువ్వు కర్నూలు కాంతమో కదా అనేవాడు. ఆ ఊరి పేరు కూడా చెప్పేవాడు. అది at this age it is not that easy to grasp and memorize or retain the memory all this time. ఎందుచేతనంటే ఆ వయసులో అంత జ్ఞాపక శక్తి కలిగి ఉండటం అనేటువంటిది చాలా కష్టం. At this age even I do not have a half of his memory. నా వయసు, నేను ఇంకా కుర్రవాడినే అయినా కానీ ఆయనకు ఉండేటువంటి జ్ఞాపక శక్తిలో సగం కూడా లేదు నాకు. And so strange that his Bible is not marked with any pen or pencil. ఇంకోటి చూస్తే ఆయన బైబిల్ మరి మీరు చూశారో లేదో, ఆ బైబిల్లో ఎక్కడా కూడా ఒక అండర్లైన్ చేసుకోవడం కానీ నాలాగా ప్రసంగం అంతా రాసుకోవడం కానీ ఇట్లాంటివి ఉండేవి కాదు. We used to share room together in some places where we ministered together. ఎందుకంటే ఎక్కడైతే కొన్ని ప్రాంతాల్లో మేము ఒకే గదిలో ఉండి ఆయా మీటింగ్లకు వెళ్ళినప్పుడు ఒకే గదిలో ఉండేవాళ్ళవి.
And uncle used to ask me, could I lend my Bible to him for a glance? అంటే మరి అప్పుడప్పుడు అడుగుతుండేవాడు, అయ్యా ఒకసారి నీ బైబిల్ చూపిస్తావా అని. My Bible is something like a gongura. చూడండి, నా బైబిల్ అట్టకూడదంటే గుంటూరు గోంగూరలా ఉంటుంది. But his Bible is all the time very fresh. ఆయన బైబిల్ ఎప్పుడు కూడా చక్కగా దాంట్లో ఏమి ఒక గీత కానీ ఒక చుక్క కానీ ఏది ఉండేది కాదు. But his ministry is not confined, right? He has a broad ministry, starting the naming child all the way to the burial of any person. చూడండి, ఆయన యొక్క పరిచర్య మరి ఎంత విస్తరించిందంటే ఒక చిన్న శిశువుకు పేరు పెట్టే దగ్గర మొదలుకొంటే ఒక పెద్ద వయసులో ఉన్న వ్యక్తిని ఆయన సమాధి చేసే కార్యక్రమం అన్ని రకాల పరిచర్యల్లో కూడా ఆయన ఉండేవారు. How can you manage with the messages in all these occasions, any part of the world, without having any mark in the Bible? ఎన్నెన్నో సందర్భాల్లో ఆయన వాక్యం అందించాలి, ప్రపంచంలో పలు ప్రాంతాల్లో వాక్యం అందించాలి, బైబిల్లో ఒక గీత కూడా కొట్టకుండా ఎట్టా ఇన్ని వర్తమానాలు ఆయన ఇస్తున్నాడు, ఆశ్చర్యం అనిపించేది. It is a photographic memory. అంటే ఆయన ఏదైనా చదివాడంటే అది ఆ బుర్రలో నాటుకుపోయేదండి. Praise God, we have such a loving, honored servants the Lord has lavished upon us so that we may grow spiritual in the days to come రాబో and దినాల్లో dedicate ourselves devotionally unto the Lord as his honored servant Brother Bhakt Singh has trained all these senior servants. మరి ఈ పెద్దలైనటువంటి సేవకులందరినీ కూడా దైవదాసులైనటువంటి భక్త్ సింగ్ గారు ఏ రీతిగా అయితే తరబేదునిచ్చారో వారి యొక్క మార్గాలను అనుసరించి మనం కూడా మనకు జీవితాల్లో ఆత్మీయంగా ఎదిగి ఆ పందాలో ముందుకు సాగులాగున ఆయన ఘనపరిచినటువంటి ఆయన దాసులు ఇటువంటి వారిని బట్టి దేవునికి ఎంతో వందనస్తులమై ఉన్నాం. He has helped couple of occasions at my home as well. అంతేకాకుండా 1-2 సార్లు అన్న మా ఇంటికి కూడా వచ్చారు. Occasions. 2-3 సందర్భాల్లో. Number one is my sister's marriage, which he has solemnized, and they are blessed with son and a daughter now settled in Karnataka. ఒకటేమో ఒక సందర్భం ఏంటంటే సహోదరి యొక్క వివాహానికి వచ్చారు. వారి వివాహంలో ఆయన పాలు పొందారు. He solemnized the marriage. ఆయన ఆ వివాహం జరిపించారు. అంతేకాకుండా వారు కుమారుడు కుమార్తెతో ఆశీర్వదించబడి కర్ణాటకలో ఆ కుటుంబం స్థిరపడింది. Even uncle recognizes my sister's name and my brother-in-law's name as well. అంతేకాకుండా ఈనాటి వరకు కూడా మరి తిమోతి అన్న సహోదరుని యొక్క మరి సహోదరి పేరు సహోదరి భర్త పేరు కూడా ఆయన గుర్తుంచుకున్నారు. So strange and phenomenal is his memory. చూడండి, ఎంతో వింతైన సంఘటనగా ఉంటుంది. ఆయన యొక్క జ్ఞాపక శక్తి అతీతమైనది. And secondly, my father was called home way back in early 2000. అంటే 2000 సంవత్సరంలో ఆరంభ మాసాల్లో మరి సహోదరుని యొక్క తండ్రి గారు మహిమలో పిలువబడిన సందర్భం. Uncle was kind enough to conceal our invitation to attend the burial of my father as well. నా తండ్రి యొక్క భూస్థాపన కార్యక్రమానికి అయ్యా మీరు వచ్చి చేస్తే బాగుంటుందని చెప్పేసి మేము మనవి చేసినప్పుడు ఆయన దానికి అంగీకరించి అక్కడికి వచ్చారు. So we are richly benefited by his ministry as a family as well. కాబట్టి ఒక కుటుంబ పరంగా కూడా దేవుని దాసుని యొక్క పరిచర్య ద్వారా మేము ఎంతో మేలు పొందినాం. And finally and fifthly, ఐదవ సంగతి, he is a magnanimous in his personality. ఆయన తన యొక్క వ్యక్తిత్వం మాటకొస్తే ఎంతో మరి గొప్పవాడైన, spiritually stalwart, ఆత్మీయంగా ఒక హేమి లాంటి వాడు. Although he looks very small and average physically, ఆయన మామూలుగా చూసేదానికి ఏదో మామూలుగా కనబడినప్పటికీ, but spiritually he is so gigantic in walking with the Lord. ఆత్మీయంగా చూస్తే దేవునితో నడిచే మరి విషయానికి వస్తే ఆయన ఎంతో ఉన్నతమైన వ్యక్తి. What about us, having seen him and blessed by his ministry, what we do because God has kept us alive in this world? ఆయనను చూస్తూ మరి ఆయన యొక్క పరిచర్య గురించి ఎరిగిన వారంగా ఉన్నటువంటి మన మాట ఏంటి? నిన్ను నన్ను ఇంకా దేవుడు సజీవుడిగా పెట్టాడే, మరి మన మాట ఏంటి? He has ministered with uncle and his honored servant Bhakt Singh for quite a long time. అంతేకాకుండా సహోదరుడు మరి సోడు భక్త్ సింగ్ గారితో కూడా ఎంతో కాలం కలిసి పనిచేశారు. He has such a phenomenal grasping power that he used to share the experience with the Bhakt Singh ceaselessly. అంతేకాకుండా ఆయనకు ఆ జ్ఞాపక శక్తి ఇదంతా కూడా ఎంత మరి అతీతమైన జ్ఞాపక శక్తి అంటే సోడు భక్త్ సింగ్ గారితో తాను కలిగి ఉన్నటువంటి ఆ యొక్క అనుభవాలు మరి అవన్నీ కూడా సుస్పష్టంగా అనేక పర్యాయాలు పంచుకునేవారు. So many times we forget what the Lord has done in our own lives. అనేక పర్యాయాలు మన మాటకు వస్తే దేవుడు మన జీవితాల్లో చేసింది కూడా మర్చిపోతుంటాం. But is it possible to remember what God has accomplished in a way for about 4 or 5 decades back in the life of some godly person? అంతేకాకుండా మరి చూస్తే ఒక 40-50 ఏళ్ల క్రితము
వేరే దైవజనుని యొక్క జీవితంలో దేవుడు చేసిన కార్యాన్ని గుర్తుంచుకోవడం అంటే అదేమన్నా సామాన్యమైన సంగత? Perhaps I do believe strongly that he is the only servant of the Lord who has shared the many experiences in relation to the life and legacy of Brother Bakshi. నేను అనుకుంటాను కదా, అనేక మంది దైవ సేవకులు ఉన్నారు. వారందరిలో కూడా సోదరుడు బత్సింగ్ గారి యొక్క జీవితంలో ఆయన యొక్క జీవన విధానము, అంతేకాకుండా ఆయన ఏ రీతిగా పరిచర్య చేశాడు, ఎక్కువైన అనుభవాలు పంచుకున్నది తిమోతి గారే. So this is all necessary for us who are alive. కాబట్టి సజీవులమై ఉన్న మనకు ఈ సంగతులన్నీ కూడా అవసరమై ఉన్నవి. So we have considered at least 2 classes of the people until now. కాబట్టి ఇప్పటి వరకు 2 తరగతులకు చెందిన ప్రజల గురించి మనం చూసుకున్నాం. Number 1, the class which have no hope. మొట్టమొదటి గుంపు నిరీక్షణ లేనివారు. And the second class is the class which are living today. ఆ రెండవ గుంపు ఏంటంటే నేటి దినం సజీవులుగా ఉన్నవారు. What is the class number 3? మరి మూడవ గుంపు ఏంటి? 1 Thessalonians chapter 4 verse 15 last part. 4వ అధ్యాయము 15వ వచనము మొదటి దశలోని ఆఖరి వరుస. The Lord shall not prevent them which are asleep. నిద్రించిన వారు. Uncle comes under this category. కాబట్టి నిద్రించిన వారి గుంపులోనికి దైవదాసుడు తిమోతి గారు వస్తారు. And so many have slept in the Lord. అనేక మంది ఇప్పటికే ప్రభువునందు నిద్రించారు. And the glorious hope of a Christian is that one day we are going to see them in a glorious bodies. అయితే మరి ఒక క్రైస్తవుడికి ఉండేటువంటి మహిమాయుక్తమైన నిరీక్షణ ఏంటంటే మహిమాయుక్తమైన దేహములో ఒకనొక దినాన్ని మనం ప్రభువును సంధిస్తాం, చూస్తాం. That is not the end of this life for a Christian. ఒక క్రైస్తవునికి మరణం అనేటువంటిది జీవితానికి అంతము కాదు సుమా. It is a launching pad for the flight of a spiritual glorious body to take off to the heavenly Father's abode. అంతేకాకుండా అది ఎటువంటిదంటే మరి మరి పరలోక తండ్రి యొక్క నివాసములో ఆత్మీయ దేహం కలిగిన వారమై ఒక నూతనమైనటువంటి జీవితాన్ని ఆరంభించేదానికి నాంది పలికే సంగతి. World's renowned evangelist Dr. Billy Graham once said about his death. ప్రపంచమంతా కూడా ఎరిగినటువంటి వర్తమానికుడు సువార్తికుడు డాక్టర్ బిల్లీ గ్రహాం గారు ఒకసారి మరణం గురించి చెప్తూ ఆయన అంటాడు కదా, Don't publish about my death. నేను చనిపోతే నా గురించి ఎవరో అందరికి చెప్పక్కర్లేదు. I am not going to die anyway, but I am going to change my address. నేను నా జీవితంలో ఏదైనా చనిపోయేటువంటిది ఉండదు, నా యొక్క చిరునామా మారుద్దంతే. I used to be in America, but now I am going to dwell in the place of God. తెర చూస్తే నా చిరునామా మరి అమెరికాలో ఉండుండొచ్చు, కానీ రాబో దినాల్లో దేవునితో ఆయనతో ఉంటాను, చిరునామా మారుద్ది. But the vacuum they create in the church, especially the universal church, is so huge and nobody would ever fill it out. అయితే మరి ఆయన లేని కారణాన్ని బట్టి అక్కడ సార్వత్రిక సంఘంలో ఏర్పడినటువంటి ఆ ఖాళీ వేరే వారెవరు కూడా పూడ్చలేని ఖాళీ. So is the case with uncle as well. సోదరుడు తిమోతి గారి విషయంలో కూడా అదే సత్యం. Nobody can ever substitute the vacuum created by his loss and demise. సహోదరుడు మరి ఈ రీతిగా మహిమలోనికి పిలువబడిన ఈ సందర్భంలో ఎటువంటి ఖాళీ సంఘంలో ఏర్పడిందో వేరే వారి ద్వారా ఆ ఖాళీ పూడ్చుట అసంభవము. He is the only chosen and unique person whom God has mightily used, and nobody would ever substitute that place as well. దేవుడు ఆయన్ని మరి ఎన్నుకున్నాడు, ఆయన్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఆత్మతో నింపాడు, బలమైన రీతిగా వాడుకున్నాడు. ఆయన యొక్క ఆ ఖాళీని ఎవరు కూడా నింపలేం. But we praise God. God is going to bury his servants but continue his work as well. అయితే దేవుడు తన యొక్క దాసులతో నిలిచి ఉండి వారితో ఉండి తన యొక్క పనిని ఆయన కొనసాగిస్తూ ఉంటాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు. This has been a practice across the scriptures. మరి లేఖనాల్లో చూసినప్పుడు కూడా అదే ప్రక్రియ సాగుతూ వచ్చింది. Great stalwarts have came into this world used by God mightily, and they have vanished, and God started to continue his work as well. ఆ గొప్ప గొప్ప దైవజనులు, గొప్ప గొప్ప హేమిల్ లాంటి మరి మరి ఆ ఉద్దండులైనటువంటి ఆత్మీయ వ్యక్తులు వారందరూ కూడా ఈ లోకానికి వచ్చారు, వారు పరిచర్య చేశారు, వారు వెళ్ళిపోయారు. అయినా కానీ దేవుడు తర్వాత ఎవరొకరు ఆడుకుంటూ దాన్ని కొనసాగిస్తూ ఉంటున్నాడు. And the uncle has served the Lord faithfully and sincerely for all these 6 long decades and received the home call to be in the Lord's abode. 60 సంవత్సరాలకు పైగా ఎంతో యథార్థంగా నమ్మకంగా దేవుని యొక్క సేవలో సహోదరుడు తిమోతి గారు ఆయన ముందుకు సాగుతూ వచ్చారు. ఆయన యొక్క చిరాగ్రహ పిలుపు వరకు కూడా రీతిగా సాగుతూ వచ్చారు. Perhaps in the night he was walking with the God, and God might have said like this. బహుశా రాత్రి ఆయన దేవునితో నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు అని ఉంటాడు, My son Timothy, you have been tried serving me faithfully all these 6 long decades.
would you come and have rest with me in a celestial abode? కాబట్టి బహుశా దేవుడు అన్నాడు కదా, నా కుమారుడైన తిమోతి 60 ఏళ్లకు పైగా ఎంతో శ్రమించి ఎంతో అలసిపోతూ ఈ రీతిగా నా సేవలో కొనసాగావు కదా, ఒక్కసారి మరి నా దగ్గరికి వచ్చి మా ఇంటికి కూడా వస్తే బాగుంటుందేమో అని అంటాడు. You can have rest a while, కాసేపు నీకు విశ్రాంతి లభిస్తుంది, and that rest will be with me. ఆ విశ్రాంతి నా చెంతనే నీకు లభిస్తుంది. And he accepted the call, ఆయన ఆ పిలుపుని అంగీకరించాడు. and he was promoted to the celestial places. ఇప్పుడు చూస్తే ఆయన మరి ఆ మనోహరమైనటువంటి అంతరిక్షంలో దేవుని సన్నిధిలోనికి ఆయన వెళ్ళాడు. And he is in the bosom of the Lord. దేవుని యొక్క రొమ్మున ఆనుకుని ఉన్నాడు ఆయన. And as his mortal remains speak to us to be faithful unto him as we gather around this memory. కాబట్టి ఆయన యొక్క భౌతిక కాయం చుట్టూ కూడా మనం చేరి ఉంటుండగా నీవు నేను కూడా ఆయనకు నమ్మకస్తులుగా సాగాలి అనేటువంటి పాఠాన్ని ఆయన మనకు నేర్పిస్తున్నాడు. One day he is going to come with Jesus as well. ఒకానొక దినాన్ని మరి Going to come with Jesus. యేసుక్రీస్తు వారితో ఆయన తిరిగి రానయ్యున్నాడు. And his body will not be this sin stricken or a sickness stricken. ఈ పాపభూయిష్టమైన రోగగ్రస్తమైనటువంటి ఈ దేహంతో ఆయన రాడు. It will not be a feeble body anyway. అదే మాత్రం కూడా బలహీనమైన శరీరంగా It ఉండదు. will not be a fragile or a weak body anyway. అది ఏదో బలహీనమైనటువంటి మరి రోగగ్రస్తమైన శరీరంగా ఉండదు. It will not be a body that is succumbed to the death and decay. ఏదో మరణానికి లోనైపోయి పాడైపోయేటువంటి దేహంగా దేహం ఉండదు. It will be a glorious altogether. అది సంపూర్ణంగా మహిమాయుక్తమైన దేహంగా ఉంటుంది. We are looking for that heavenly call. మనం మరి ఆ యొక్క పరలోక పిలుపు కొరకై ఎదురు చూస్తున్నాం. And the Lord is going to come soon. ప్రభు త్వరగా రానంటున్నాడు. All this sickness will be vanished. అప్పుడు ఈ రోగం అంతయు తొలగిపోతుంది. All this social distance will be vanished. ఒకరికొకరు దూరంగా కూర్చోవలసిన పరిస్థితి. All masks will be vanished. ఇటువంటి మాస్కులు ఏముండవేక. All sanitizer will be vanished. శానిటైజర్లు ఏముండవేక. All these different languages, different colors will be vanished. రకరకాల రంగులు, రకరకాల భాషలు ఇవన్నీ ఉండవు. All differences will be vanished. అన్ని రకాల వ్యత్యాసాలు తొలగిపోతాయి. All divisions will be vanished. All divisions. అన్ని రకాలైనటువంటి ఆ విభేదాలు విభజనలు ఉండవు. All the Lord's people will be in one unison and unity and going to be caught up with him. దేవుని ప్రజలందరూ కూడా ఐక్యముగా ఉంటూ ఏకరీతిగా ఉంటూ ఆయనతో పాటు ఎత్తబడతారు. And there will be no sickness in our bodies any longer. ఇంకేమాత్రం కూడా మన యొక్క దేహాల్లో రోగాలనే ఉండనే It's ఉండవు. all glorious. అవన్నీ కూడా మహిమాయుక్తమైన We దేహాలు. shall be like him. మనం ఆయన వలె ఉంటాం. We will see him. ఆయనను చూస్తాం. We will be with him. ఆయనతో పాటు And ఉంటాం. that is our kingdom. అది మన That is రాజ్యం. our hope. అది మన నిరీక్షణ. That is our eternity. అది మన నిత్యత్వం. That is our destination. అది మన గమ్యము. That is our city. అది మన పట్టణం. Our citizenship is in heaven. మన పౌరస్థితి And we are longing for that glorious call. ఆ మహిమాయుక్తమైన పిలుపు కొరకై ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాం. As his mortal remains speak to us tremendously in relation to the consolation and the comfort the Lord has treasured in the Holy Writ. We are encouraged to wait for his glorious coming. ఆయన యొక్క మరి భౌతిక దేహం చుట్టూ మనం చేరి ఉంటుండగా మరి ఆయన యొక్క జీవితం ద్వారా మనం నేర్చుకున్నటువంటి ఈ పాఠాలను బట్టి ఆయన యొక్క రాకడ కొరకై మనం ఆశతో ఎదురు చూసే బిడ్డలుగా Here we are sorrowful. Here we are sorrowful. ఇక్కడ చూస్తే మనం ఎంతో మరి చింతాక్రాంతులుగా ఉన్నాం. Our eyes are filled with tears. మన యొక్క కన్నులు మరి కన్నీళ్లతో Our నింపబడి hearts are trembling, heart-wrenching situation. నిజంగా చూస్తే హృదయాలు పగిలిపోయేటువంటి ఆ పరిస్థితుల్లో మనకెంతో హృదయాల్లో ఎంతో బాధగా ఉంది. There looks to be no hope in the future as well. There looks to be no future no hope in the future as well. తీరా చూస్తే భవిష్యత్తులో కూడా ఎటువంటి ఆశ కూడా లేని వారిగా నిరీక్షణ లేని వారిగా ఏమైపోతుందో అనేటువంటి స్థితిలో ఉన్నాం. But we praise God, our Savior is seated on the throne. అయినప్పటికీ కూడా దేవునికి స్తోత్రాలు, మన యొక్క రక్షకుడు సింహాసనాసీనుడిగా ఉన్నాడు. He is monitoring the whole situation. ఆయన సమస్తాన్ని కూడా పరికించి చూస్తూ ఉన్నాడు. Everything is under his control. ఆయన సమస్తం కూడా ఆయన యొక్క అధీనంలో ఉన్నది. All things are monitored by him. సమస్తం కూడా ఆయన జాగ్రత్తగా చూచి He నిర్వహిస్తున్నాడు. executed everything according to the power of his word. ఆయన యొక్క మహత్తుగల మాటలో ఉన్న శక్తి చేత సమస్తాన్ని నిర్వహిస్తున్నాడు. We are called and challenged to live a Christ-centered life. నీవు నేను కూడా క్రీస్తుని కేంద్రంగా కలిగి జీవించులాగున పిలువబడుతూ ఉన్నాం. As we lose uncle physically, we are encouraged and challenged to take the model he has left with us and the legacy and the life
He has imprinted upon us. ఆయన యొక్క భౌతిక దేహం చుట్టూ మనం చేరుతుండగా ఆయనను ఎరిగినటువంటి మనము మన హృదయాల్లో ఆయన గురించి ఎటువంటి ముద్రలు అయితే వేయబడ్డాయో అటువంటి సంగతులను మనం ఎంచుకొని ఆయన యొక్క జీవితపు అడుగుజాడల్లో నడిచేదానికి మనకు సవాలు విసరబడుతుంది. Before I conclude, I would like to ask you this question. నేను ముగించేదానికి ముందుగా ఈ ప్రశ్నను మీకు వేస్తాను. Of all these categories, which category do you belong to? ఈ 3 తరగతుల గుంపుల గురించి మనం చూసుకున్నాం. ఏ గుంపుకు నువ్వు చెందిన వాడివి? Number 1, the group that has no hope. మొట్టమొదటి గుంపు ఎవరంటే నిరీక్షణ లేనివారు. Number 2, the group that which is alive today. రెండవ గుంపు ఎవరంటే ఈ దినాన్ని సజీవులుగా ఉన్నవారు. Number 3, the group that has slept in the Lord. ప్రభువునందు నిద్రించిన గుంపు. What's your answer? నీ జవాబు ఏంటి? Take courage to receive Jesus Christ and cleansed by the blood of Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారిని నీ జీవితంలో అంగీకరించి ఆయన రక్తము ద్వారా కడగబడేటువంటి ఒక తీర్మానం చేసుకో. May the cross be our center of attraction as we flock to